హరి సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈథరిక్ బాడీ గురించి ఇంకా కొన్ని జ్వాల్కులు గారు చెప్పినటువంటి విషయాలు అంటే ఇవన్నీ కూడా మనకి ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని అదే ఇప్పుడున్నటువంటి మానవ జాతికి అర్థమయ్యేట్టుగా ఈ గ్రంథాలు ఇచ్చారు మాస్టర్ జ్వాల్కులు గారు. When the man is on the path of discipleship and therefore upon the reversed wheel leading to initiation, the etheric body becomes transmitter of the soul energy and not of personality force. మామూలుగా సాధారణ జీవులందరిలో కూడా ఈ ఈథరిక్ బాడీ అనేటువంటిది, ఈథరిక్ బాడీనా వైటల్ బాడీనా ఒకటే, అది ఎలా ఉంటుందంటే ట్రాన్స్మిటర్ ఆఫ్ పర్సనాలిటీ ఫోర్స్ అనేటువంటి విధంగా ఉంటుంది. అంటే పర్సనాలిటీ అనేటువంటిది మనకి ఉన్నటువంటి ఎవల్యూషన్లో మనకు కలిగేటువంటి స్థితిలో ఒక స్థితి. యావరేజ్ హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది ఈ పర్సనాలిటీ లెవెల్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంటే ఇది కొంచెం లోతుగా ఉన్న విషయాన్ని చెప్పారు. మనకి జంతు జన్మ నుంచి మానవ జన్మ అనేటువంటిది వచ్చిన తర్వాత కొన్ని జన్మల వరకు మానవుడు ఇండివిజువాలిటీ అనేటువంటి స్థితిలో ఉంటాడు. ఇండివిజువాలిటీ అంటే తాను మాత్రమే, అంటే ఏదైనా సరే తనకు సంబంధించినటువంటిది మాత్రమే, తన ఎగ్జిస్టెన్స్ సంబంధించినటువంటిది మాత్రమే అతనికి ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుంది. మిగిలినటువంటి వ్యక్తులతో వాళ్ళతో మనం వాళ్ళు కూడా మనలాంటిదే, వాళ్ళకు కూడా వాళ్ళకి సమానమైనటువంటి విధంగానే ఉంటుంది అని మిగిలినటువంటి వ్యక్తులను గురించినటువంటి ఆలోచించేటువంటి స్థాయి ఇంకా రాదు. అంటే పరస్పరత్వం అనేటువంటి స్థాయి రాదు ఇంకా అప్పటికి. ఇది కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పుస్తకాల్లో. మాస్టర్ గారు కూడా, ఈకే మాస్టర్ గారు కూడా ఆయన రాసినటువంటి స్పిరిచువల్ సైకాలజీ, స్పిరిచువల్ అస్ట్రాలజీ గ్రంథాల్లో, భాగవత రహస్య ప్రకాశంలో కూడా ఇది బాగా వివరిస్తారు. మానవుడు
జంతు స్థాయి నుంచి పరిణామంలో ఎవల్యూషన్ అనేటువంటి ప్రాసెస్లో యానిమల్ లెవెల్ నుంచి హ్యూమన్ బాడీ వచ్చిన తర్వాత కూడా కొన్ని జన్మలు 100 జన్మలో 200 జన్మలో వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది, పూర్వకర్మను బట్టి. దాంట్లో మానవ శరీరం వచ్చినా కూడా వాళ్ళ ప్రజ్ఞ అనేటువంటిది ఇంకా జంతు ప్రజ్ఞకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని లక్షణాలు ఇంకా అంటే దాని లక్షణాలు ఒక్కో జన్మకి కొంచెం చొప్పున అవి తగ్గుతాయి. అప్పుడు మానవ జన్మకు సంబంధించినటువంటి లక్షణాలు కొంచెంగా వికసిస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ అనేటువంటి దాంట్లో మనగా అంటే ఇది ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ ఇండివిజువల్కి అని అంటే జంతు యొక్క ప్రజ్ఞ ఎలా ఉంటుందో దానిలాగా అంటే జంతువు యొక్క ప్రజ్ఞ అనేటువంటి జంతువుకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ జంతు ప్రజ్ఞకి. జంతువుకి మనం ఇది చెప్పుకున్నాం, మనం సెల్ఫ్ కాన్షియస్ అనేటువంటిది స్థితి ఇంకా రాదు. ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ సెల్ఫ్ కాన్షియస్ అనేటువంటి స్థితి ఇంకా రాదు. అయితే జంతువుల్లో మ్యూచువాలిటీ అనేటువంటిది ఉంటుంది, కానీ అది ఇన్స్టింక్టివ్గా ఉంటుంది, సహజంగా ఉండేటువంటిది. ఇది కొంచెం బాగా వీటిని స్టడీ చేసే అలవాటు అయితే కొంచెం అప్పుడు బాగా తెలుస్తుంది. ఇది కొంచెం మనకి కొంచెం దీంట్లో కొత్తగా ఎంటర్ అయినప్పుడు న్యూ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం కొన్నాళ్ళు అలవాటు పడాలన్నమాట. మాస్టర్ గారు స్పిరిచువల్ అస్ట్రాలజీలో కూడా మన మీద భావాలు, రాసులు, గ్రహాలు వాటి యొక్క ప్రభావం మన మీద ఫుల్గా పడుతుందా, ఎంతవరకు పడుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ రకమైనటువంటి మానవుడి మీద వాటి ప్రభావం పూర్తిగా ఉంటుంది, ఏ రకమైనటువంటి స్థితిలో ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు వాటి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తుంది అనేటువంటిది స్పిరిచువల్ అస్ట్రాలజీ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్ సబ్జెక్ట్స్. వీటన్నిటికి కూడా మూలమైనటువంటిది ఒకటే. అందువల్ల ఇందులో ఏంటంటే ఇండివిజువాలిటీ అనేటువంటి స్థితిలో ప్రజ్ఞ ఉన్నప్పుడు అటువంటి మానవుడికి జంతు దశ నుంచి మానవ స్థితి వచ్చినా కూడా ఇంకా పూర్తిగా మానవ యొక్క ప్రజ్ఞ వికాసం క్రమక్రమంగా వస్తుంది. కొన్ని జన్మలైన తర్వాత ఈ ఇండివిజువాలిటీ అనేటువంటిది ఒక అవరోధం అవుతుంది. దాని నుంచి ఎక్స్పాన్షన్ రావాలి. అంటే ప్రజ్ఞ యొక్క వికాసం, ప్రజ్ఞా వికాసం అంటారు, ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఎవల్యూషన్ ప్రాసెస్లో వస్తుంది. అది ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది, ఎందుకంటే ప్రకృతి అలా ఏర్పాటు చేస్తుంది. ఎవల్యూషన్ అనేటువంటిది అన్ని జీవులకి తప్పనిసరిగా జరిగేటువంటి ప్రాసెస్. అది దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇండివిజువాలిటీ అనేటువంటి దాంట్లో పూర్తిగా వికాసం అనేటువంటిది వచ్చాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి రెడీ అవుతుందో అప్పుడు ఇండివిజువాలిటీ అనేటువంటిది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి నెక్స్ట్ స్టెప్ పర్సనాలిటీ. దీన్ని మాస్టర్ ఏమన్నారంటే ఒక షెల్ లాంటిది, అంటే ఒక కోడిగుట్టు డిప్ప ఎలా ఉంటుందో ఇది కూడా ఒక డిప్ప లాంటిది అన్నమాట. మనకి మన ప్రజ్ఞకు ఒక డిప్పలా ఉంటుంది. మనలో ఈ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇండివిజువాలిటీ అనేటువంటి షెల్ బ్రేక్ అవుతుంది. అప్పుడు మానవుడు పర్సనాలిటీ అనేటువంటి స్థితిలోకి ఎదుగుతాడు. ఆ ఎదిగినప్పుడు తనకున్నటువంటి ఆవశ్యకములు అందరివి కూడా ఉంటాయి అని కామన్
కామన్నెస్ అనేటువంటిది, కామన్ థింకింగ్ అనేటువంటిది, అంటే సోషల్ లివింగ్ అనేటువంటి దాంట్లో స్టెప్ ఇన్ అవుతాడని చెప్పారు. ఆ జన్మల నుంచి ఆ సోషల్ లివింగ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు తనకు ఆకలి వేసింది, మనకు వేసినట్టు వాళ్ళకు కూడా వేస్తుంది, మనకి ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటుంది, మనం అందుకని వాళ్ళకు కూడా పనిచేయాలి అని ఇటువంటి ఒక ఇది వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత అందులో వికాసం పూర్తిగా చెందడానికి మళ్ళీ 1000, 2000, 3000 కొన్ని వేల జన్మలు పడుతుంది. అంటే మానవుడిగా వచ్చిన తర్వాత డెవలప్ అయినటువంటి దాంట్లో స్టేట్స్ అనమాట ఇవి. అప్పుడు దాంట్లో మొదట కొన్ని వేల జన్మల్లో ఎలా ఉంటుందంటే, మనం వాడికి చేసి పెడితే వాడు మనకి చేసి పెడతారు. అలా ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. మనం వాళ్ళని జాగ్రత్తగా చూస్తే వాళ్ళు మన జాగ్రత్తగా చూస్తారు, మనం మన కొడుకుని జాగ్రత్త పెంచితే వాడు పెద్ద అయిన తర్వాత మన జాగ్రత్తగా చూస్తాడు. ఇలాగా ఈ టైప్లో ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, సోషల్ రిలేషన్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే రిలేషన్స్ బాగా పెరుగుతాయి. మిగతా వాళ్ళతో కలిసి పనిచేయడం అనేటువంటిది ఇవన్నీ ఉంటాయి, కానీ స్పిరిట్ ఆఫ్ దిస్ రిలేషన్ ఆ లెవెల్లో ఉంటుంది. ఇది పర్సనాలిటీ అనేటువంటి షెల్ అని చెప్పారు, సెకండ్ షెల్. అప్పుడు దీంట్లో క్రమంగా వికాసం చెందిన తర్వాత ఈ పర్సనాలిటీ అనేటువంటి దాంట్లో బాగా గ్రో అయిన తర్వాత అప్పుడు అది బ్రేక్ అవుతుంది. అప్పుడు సోల్ లెవెల్ అనేటువంటి దాంట్లో స్టెప్ ఇన్ అవుతారు, ఆత్మతత్వం అనేటువంటి దాంట్లోకి వెళ్తారు. అప్పుడు సోల్ లైఫ్. అప్పుడు ఏమవుతుందంటే మిగిలినటువంటి జీవులతో ఉన్నటువంటి సంబంధం ఆత్మ సంబంధం అవుతుంది. అంతేగాని వాళ్ళు మనకి పనికి వస్తారు కాబట్టి మన వాళ్ళకి చేయాలి, అయితే వాళ్ళు మనకి వేస్తారు, ఇలాంటివి ఉండవు. ఆత్మ సంబంధం వచ్చేప్పటికీ ఇది అందరిలోనూ ఉన్నటువంటిది ఒకే ఆత్మ, పరమాత్మ అనేటువంటిది అనే రియలైజేషన్లోకి వచ్చి అప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ బాగా వస్తుంది. అప్పుడు ఇతరులను చూసినప్పుడు కూడా ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపశ్యతి అని ఉంది. సమస్త జీవుల్ని కూడా మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇతరులను చూసినా కూడా మనతో మనకున్న ఎక్స్పీరియన్స్ ఇలాగే ఉంటుందన్నమాట. అందుకని ఎవరిని చూసినా తాను ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఉంటాడు. అంటే బాగా ఎవల్యూషన్లోకి ఆత్మ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు అన్నమాట. ఈ ఆత్మస్థితిలో వెళ్ళినటువంటి వాడికి ఈ భావాలు రాసులు వాటి యొక్క ప్రభావం అవి క్రమంగా తగ్గుతుంది, బాగా తగ్గిపోతుంది. అప్పటికి వచ్చేప్పటికి ఇవన్నీ బాగా ఫేడ్ అయిపోతాయి. అందుకని జాతకం చూసేప్పుడు కూడా మనం ప్రతివాడికి జాతక చక్రం వేసిన తర్వాత ఆ జాతక చక్రం ప్రకారం ఈ భావాలు, ఈ రాసులు, ఈ గ్రహాలు ఇవి ఖచ్చితంగా 100% ఇలా ఉంటాయి అన్నది మీరు ముందు జాతక చక్రం చూసినప్పుడు వీడి ప్రజ్ఞ ఏ స్థితిలో ఉందో తెలుసుకోగలగాలి. వాడు ఇండివిజువాలిటీ లెవెల్లో ఉన్నాడా, లేకపోతే పర్సనాలిటీ లెవెల్లో ఉన్నాడా, లేకపోతే సోల్ లెవెల్కి వచ్చాడా అనేటువంటిది అది తెలుసుకునేటువంటి విధానం ఉంది స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటువంటి. అందుకే అప్పుడు దాన్ని బట్టి రీడ్ చేయాలి హరోస్కోప్. అంతేగాని అందరికీ ఒకే రకంగా రీడ్ చేస్తే లేదు. ఇలాగా ఈ వికాసం అనేటువంటి దానికి వచ్చేప్పటికి, అలాగే ఈథరిక్ బాడీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈథరిక్ బాడీ విషయంలో కూడా వస్తే ఈ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చే అంటే ఎప్పుడైతే ఈ హయ్యర్ దీంట్లోకి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఎస్ట్రాలజీ, స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీల్ రివర్స్ అవుతుందంటారు. మామూలుగా ఏరిస్, టారస్, జెమిని, క్యాన్సర్ అనేటువంటి దీనిలోకి వచ్చేటువంటిది వీడి కాన్షియస్నెస్ హయ్యర్ దీంట్లోకి ఎలివేట్ అయ్యేప్పటికీ అది రివర్స్ అవుతుంది. వీల్ రివర్స్ అంటారు, రివర్సల్ ఆఫ్ ది వీల్ అని. అది ఎవరిలో జరుగుతుందంటే ఇనిషియేషన్ అనేటువంటి దానికి రెడీ అయినటువంటి ఇండివిజువల్స్ వాళ్ళు ఇనిషియేషన్ అనేటువంటి స్థితికి వస్తుంది. అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇనిషియేట్ చేస్తారు పరమ గురువులు.
దేంట్లోకి ఇనిషియేట్ చేయడం అంటే ఏదో వాళ్ళకేదో మంత్రసిద్ధి ఇచ్చి వాళ్ళు సిద్ధులు అవి ఇస్తారు, అది కాదు. ఇనిషియేషన్ అంటే వాళ్ళకి కొంత రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. హయ్యర్ దీనికి వెళ్తున్న కొద్దీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మామూలుగా మనకైందనుకోండి, మనకేముంది, మన కుటుంబమే మన రెస్పాన్సిబిలిటీ, భార్య భర్త పిల్లలు, ఏదో మహా అయితే ఇంకొంచెం కొంతమందికి సాయం. అలా కాకుండా ఎక్స్పాండ్ అయిన కొద్దీ ఎక్కువ మంది యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి ఏంటోకి వస్తుంది. ట్రైనింగ్ అనమాట అది. అది చాలా ట్రైనింగ్, అదంతా కూడా కొన్ని జన్మల్లో జరుగుతుంటుంది. అది ఇనిషియేట్స్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఎవరినైతే గురువులు అనుకుంటున్నామో అది సామాన్యమైన విషయం కాదు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. నాలాంటి వాడు మీరందరూ మాస్టర్ గురువు గారు మాస్టర్ గారు అంటే చాలా బాగుంది వీళ్ళందరూ మనని, అది చాలా బాగుండం కాదు, చాలా ప్రమాదకరమైంది, అంటే చాలా కష్టంతో కూడినటువంటిది అది. అందుకని ఎవరు నన్ను మాస్టర్ని గురువుగారిని పిలిచినా నేను మాత్రం నేను కాదు వారే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అయితే నేను నిజం అనుకున్నాను అనుకోండి, మన కెపాసిటీ మనం తెలుసు కదా, మన సంగతే మనం హ్యాండిల్ చేయలేనటువంటి వాళ్ళం కొన్ని వేల మంది రెస్పాన్సిబిలిటీని మనం హ్యాండిల్ చేయాలంటే తమాషా ఏంటిది. మాస్టర్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ అయితే ఈ డిసైపుల్షిప్, పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటారు దీన్ని. ఈ డిసైపుల్షిప్ అనేటువంటిది ఒక ట్రైనింగ్, ఒక పాత్. అంటే ఎటువంటి బాధ్యతని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న దానికి సంసిద్ధత అనేటువంటిది తీసుకొస్తారు మాస్టర్స్ ఆ ట్రైనింగ్ ఇస్తూ. ఆ సంసిద్ధత వచ్చినటువంటిది దానికి పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అంటే. మామూలుగా ఇనిషియేషన్ అంటే ఉపదేశం అని అర్థం. ఉపదేశం అంటే ఏదో మంత్రం ఇచ్చి దాంట్లో సిద్ధి ఇస్తారు. సిద్ధి అంటే అర్థం, మంత్రసిద్ధి అంటే హయ్యర్ రెస్పాన్సిబిలిటీ అసలైన అర్థంలో రెడీనెస్. దేనికైనా రెడీనెస్ అనేటువంటిది, మనం సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవ్వాలి. ఒక్కోసారి అంత రెస్పాన్సిబిలిటీ దానికి మన శరీరాన్ని కూడా సాక్రిఫైస్ చేయాలంటే, మనం శరీరం సాక్రిఫైస్ చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడం అర్థం కాదు. కొన్ని దీంట్లో మన శరీరం సాక్రిఫైస్ చేయాలంటే రెడీగా ఉండాలి. అన్నిటికంటే హయ్యెస్ట్ సాక్రిఫైస్. దానికి ఎగ్జాంపుల్సే శ్రీకృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్, అలాగే బుద్ధుడు, జీసస్, అందరూ కూడా. ఇవన్నీ కూడా చాలా డీప్ సింబాలిక్ వ్యవహారం. జీసస్ అనేటువంటి ఆయన్ని సిలువ వేశారంటారు. సిలువ వేయడం ఏమిటి అని క్రిస్టియన్స్ని అడిగితే వాళ్ళు మామూలుగా సిలువ కొట్టేశారని అంటుంటారు. దేనికి సిలువ కొట్టడం అండి? అప్పుడు ఆయనలో వచ్చినటువంటి ఏమిటి? దేనికి అంటే తన బుద్ధిని, తన శక్తిని, తన శరీరాన్ని కూడా లోక కళ్యాణం కోసం పూర్తిగా సమర్పించడం అనేటువంటిది స్థితి అది. అంటే ఫిజికల్ భౌతికమైనటువంటి స్థాయిని నుంచి ఆది భౌతికమైన స్థాయికి ఎదగడం అనేటువంటిది అది ఫస్ట్, అది ఇనిషియేషన్. అంటే మనం భౌతికమైన, మన బుద్ధి, మన ప్రజ్ఞ భౌతికమైన స్థాయిలో ఉన్నంత వరకు మన ఫిజికల్ మ్యాటరే అల్టిమేట్గా మనకు ఉంటుంది. కానీ దీన్ని సాక్రిఫైస్ చేయగలిగినటువంటిది హయ్యర్ పర్పస్కి వచ్చేటువంటిది సంసిద్ధత అనేటువంటిది అది వచ్చినప్పుడు, అప్పుడు వీ క్రాస్ ది లిమిటేషన్ ఆఫ్ మ్యాటర్. అది క్రాస్ అంటే. క్రాస్ అనేటువంటిది ఒక సింబల్. అది ఒక మతానికి సంబంధించిన సింబల్గా పొరపాటును తీసుకున్నారు. ఇవన్నీ యూనివర్సల్ సింబల్స్. అవి సూర్యుడు, చంద్రుడు, క్రాస్ మనకి ఎస్ట్రాలజీలో మ్యాటర్, పృథ్వీకి ఒక సింబల్ ఇచ్చారు, క్రాస్. ఈ క్రాస్ అనేటువంటిది ఒక యూనివర్సల్ సింబల్. అది అంటే మెటీరియల్ స్టేట్ అనమాట, స్టేట్ ఆఫ్ మ్యాటర్, దానికి సింబల్ క్రాస్.
సిలువ కొట్టారు అంటే అర్థం ఆ మెటీరియలిస్టిక్ స్టేట్ నుంచి క్రాస్ చేశారని అర్థం. మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. అంటే అస్ట్రాలజీ అనేటువంటి సైన్స్ యొక్క అసలు పర్పస్ అది. వేదాంగం, వేదాల యొక్క ఆ రంగాల్లో ఒకటి జ్యోతిషం అనేటువంటిది. అందుకని వేదాంగ జ్యోతిషం అన్నారు స్పిరిచువల్ అస్ట్రాలజీ అండి. మానవుడు ఉత్తమ మానవుడుగా ఇనిషియేట్గా ఆ పాత్రలో పైకి వాళ్ళు తీసుకోబడాలంటే 3 క్రాసెస్ ఉంటాయి, 3టిని క్రాస్ చేయాలన్నారు. మనకి జోడియాక్ 12 రాసులలో 3 క్రాసెస్ ఉన్నాయి. అవి ఏమిటవి? ఫిక్స్డ్ క్రాస్, మ్యూటబుల్ క్రాస్, కార్డినల్ క్రాస్ అని 3 ఉన్నాయి కదా. మన ప్రజ్ఞ అనేటువంటిది 3 క్రాసెస్ని క్రాస్ చేస్తే అప్పుడు వాడిని మాస్టర్ అంటారు. మాస్టర్ అంటే సామాన్యమైన విషయం కాదు అది. అంటే అప్పుడు వీటి యొక్క ప్రభావం వాడి మీద పనిచేయదు. ఎందుకంటే అప్పుడు తనంతటిగా తానుగా భగవంతుడి యొక్క కళ్యాణాత్మకమైనటువంటి ప్రణాళికలో పనిచేసేటువంటి వాడుగా ఉంటాడనమాట అటువంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఈ శరీరం ఒక లిమిటేషన్ కాదు. మామూలుగా మన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఈ శరీరం అనేటువంటిది లిమిటేషన్. అంటే మానసికంగా మనం వీఆర్ మెంటల్ బీయింగ్స్, మానసికంగా మనం ఉంటాం. కానీ మన శరీరాన్ని గురించి మనకి ఒక భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఏమైనా అవుతుందేమో అని భయం, ఇది పోతుందేమో అని భయం, రకరకాలైనటువంటి అంటే ఒక రకమైన స్థితిలో ఉంటాం మనం. ఆ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళకి వాడి శరీరం ధరించడానికి కానీ మళ్ళీ శరీరం వదలడానికి కానీ పర్పస్ని బట్టి వాళ్ళు హయ్యర్ ఇన్స్ట్రక్షన్ ఏమొస్తుంది దాని ప్రకారం చేస్తారన్నమాట. వాళ్ళకి ఇంకా సొంత ప్రణాళిక ఏమి ఉండదు, ఆ స్థితిలో ఉంటారు. అందుకని ఒకవేళ మన మధ్యకి శరీరంలోకి వచ్చినాడు మనం మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు కానీ మాస్టర్ గారు కానీ రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు అవతార పురుషులు. మన మధ్యలో శరీరంతో మన మధ్యకి వచ్చినప్పటికి కూడా మళ్ళా అనుకోవడానికి వీలేదు వాళ్ళని. కానీ వాళ్ళు మనలాగే ఉంటారు. అందుకని ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అందుకని ఈ ఈథరిక్ బాడీ అనేటువంటిది ఏదైతే ఉందో, when the man is on the path of discipleship అంటే డిసైపుల్ అంటే శిష్యుడు అని అర్థం. డిసైపుల్ అనేటువంటి పదం చాలా మోస్ట్ సిగ్నిఫికెంట్. డిసిప్లిన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి డిసైపుల్ అవ్వడానికి ఎవడు అర్హుడంటే డిసిప్లిన్ అనేటువంటిది ఎవరికి ఉన్నవాడు. బేసిక్గా మనకు కావాల్సిన డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనేటువంటిది ఇంకోళ్ళ చెప్పక్కర్లేకుండా తనకు తానుగా వాలంటరీగా అన్ని విషయాల్లోనూ భౌతికమైనటువంటి కక్షలో అలాగే మానసికమైనటువంటి కక్షలో అన్ని కక్షల్లోనూ మనం క్రమశిక్షణ అనేటువంటి దాన్ని మనంతట మనంగా యాక్సెప్ట్ చేసి దాన్ని తప్పకుండా ఫాలో అవడం అనేటువంటిది కొన్ని దశాబ్దాలు లేకపోతే కొన్ని జన్మలో మనం కంటిన్యూస్గా అందులో ఉంటే అప్పుడు అటువంటి వాడు డిసైపుల్షిప్ పనికి వస్తాడనమాట. అప్పుడు శిష్యుడిగా పనికి వస్తాడు. ఎవరికి? ఆ నడిపించేటువంటి గురువులకి. ఇది చాలా డిసైపుల్షిప్లోకి ఎంటర్ అవ్వడం అంటే చాలా నిశితంగా ఉంటుంది, ఒకసారి చాలా కష్టంగా ఉంటుంది కూడా. వివేకానంద స్వామి లైఫ్ కానీ అటువంటి మహనీయుల లైఫ్ చూస్తే, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జీవితాలు చూస్తే ఎంత డిఫికల్టీ, అసలు మామూలు సామాన్యమైన విషయమా డిసైపుల్షిప్ అంటే ఏ పరిస్థితులు వచ్చినా సరే అటు ఇటు బెసక్కుండా ఉండాలన్నమాట.
మనకైతే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నా కూడా మనకు భయం. మరి వాళ్ళకి అసలు వివేకానంద స్వామి ఉన్నారు, ఎంత కటిక దారిద్ర్యం అనేటువంటి స్థితిలో ఉండేవాడు. అసలు కొన్నాళ్ళు తిండి కూడా ఉండేది కాదు. అలాంటిది ఆయన గురువుగారి దగ్గర రామకృష్ణ నేను ఒకసారి అయ్యా అమ్మని చెప్పండి అనుగ్రహించండి అంటే, నువ్వే అడుగు అమ్మని అన్నాడు ఆయన. అమ్మని ఎలా అడగాలో అంటే, ఎలా అడగాలో చెప్తాను అని ఆయన జస్ట్ టచ్ చేసి ఇనిషియేట్ చేశాడు. చేస్తే కాళీ అమ్మవారికి దర్శనం డైరెక్ట్గా ఇచ్చారు, డైరెక్ట్గా అయింది. అమ్మని అడగాడు, నీకేం కావాలో అడుగన్నాడు. అప్పుడు ఏమడిగాడైనా, విశ్వ కళ్యాణం కావాలి, మా భారతీయ ప్రజలందరూ అనుభవిస్తున్నారు, ఎంతో బాధ అనుభవిస్తున్నారమ్మా, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి, వీళ్ళందరికీ సరైనటువంటి జీవనం కావాలి. అయిన తర్వాత మరి అమ్మను అడిగావా మీ దారిద్ర్యం గురించి అన్నాడు. అడిగారు గురువుగారు. అడగలేదన్నాడు. వాడు ముందు అడుగుదామనుకున్నా అడగడానికి అంటే తన కోసం తాను అడగాల్సినటువంటి స్థితి లేకుండా ఉన్న స్థితిని అందులోకి ఎలివేట్ చేస్తారన్నమాట వాళ్ళు. మన కోసం మనకి అడిగే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు డిసైపుల్షిప్ దగ్గర ఇంకా రాము మనం. ఎప్పుడు ఏ క్షణంలో కూడా మన కోసం మనకి ఇది కావాలి అని ఏమాత్రం మనసులో ఉన్నా కూడా ఇంకా మనం డిసైపుల్షిప్ రావడానికి కొన్ని జన్మలు వెయిట్ చేయాలంతా. అలా డిసైపుల్షిప్లోకి వచ్చినటువంటి వాళ్ళకేమో ఈ ఈథరిక్ బాడీ అనేటువంటిది బికమ్స్ ట్రాన్స్మిటర్ ఆఫ్ సోల్ ఎనర్జీ. సోల్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఉంది, దానికి ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. అలాంటి వాళ్ళలో డిసైపుల్షిప్కి వచ్చినటువంటి వాళ్ళకి, మిగిలినటువంటి వాళ్ళకి పర్సనాలిటీ ఫోర్స్ కింద మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అది డిఫరెన్స్. అంటే ఈ ఊరికనే రెండు పదాలు చెప్పారు, దానికి డిఫరెన్స్ తెలియాలంటే మనం ఇంత తెలుసుకోవాలి. అదే రెండుకి డిఫరెన్స్ ఏమిటో మనకు అర్థం కాదు. The etheric body is fundamentally the most important response apparatus which man possesses, producing not only right functioning of the five senses. ఈథరిక్ బాడీ అనేటువంటిదే మన ప్రాణమయ శరీరం అనేటువంటిది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్స్ ఆపరేటర్స్. మనలో ఉన్నటువంటి మన శరీరమే ఒక ఆపరేటర్స్, ఒక పరికరం. ఈ ఈథరిక్ బాడీ అనేటువంటిది రెస్పాన్స్ ఆపరేటర్స్. అంటే ఇది అన్నిటిని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ దానికి తగినటువంటి విధంగా యాక్ట్ చేయడం అనేటువంటి ఆపరేటర్స్ చాలా ముఖ్యమైనటువంటి ఆపరేటర్స్. ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మళ్ళీ దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. రెండు పనులు ఉన్నాయి, రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది. ఆ ప్రాణమయ శరీరం నుంచి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి ఎనర్జీ వల్లనే మన భౌతికమైనటువంటి శరీరం యొక్క ఉనికి ఉంది. ఈ శరీరం ఉండడం కానీ పనిచేయడం కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏం చేస్తుందంటే ప్రొడ్యూసింగ్ నాట్ ఓన్లీ ది రైట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్. మన పంచేంద్రియములు అనేటువంటివి, పంచేంద్రియ ప్రవృత్తులు ఉన్నాయి చూసారా. ఫైవ్ సెన్సెస్ అంటే అర్థం పంచేంద్రియ ప్రవృత్తులు. ఈ పంచేంద్రియ ప్రవృత్తులు సరిగ్గా పనిచేయాలంటే మన ఈథరిక్ బాడీ సరైనటువంటి విధంగా ట్రాన్స్మిషన్ జరగాలి, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేటువంటిది. అప్పుడే పంచేంద్రియ ప్రవృత్తులు సరిగ్గా పనిచేస్తాయి. అండ్ కాన్సిక్వెంట్లీ ప్రొవైడింగ్ 5 మేజర్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద టాంజిబుల్ వరల్డ్. టాంజిబుల్ వరల్డ్ అంటే వ్యక్తమైనటువంటి లోకం. మన చుట్టూ మనకి ఉన్నటువంటివి అంతా కూడా మనకు కనిపిస్తున్న దృశ్యమానమైనటువంటి లోకం ఏదైతే ఉందో, రంగు, రుచి, వాసన, ఈ ఫిజికల్ ప్రాపర్టీస్తో కూడినటువంటి మన దృశ్యమానమైనటువంటి బాహ్యలోకం ఏదైతే ఉందో దీన్ని టాంజిబుల్ అంటారు, టాంజిబుల్ వరల్డ్ అంటారు. ఈ దృశ్యమానం కాకుండా, బహిర్లోకం కాకుండా అంతర్లోకాలు ఉన్నాయి. అవి కంటికి కనబడవు, చేతికి టచ్కి రావు, పంచేంద్రియ ప్రవృత్తులకు అందేవి కావు. అవి
ఆ లోకాలు. వాటిని ఏమంటారంటే ఇంటాంజిబుల్, అదృశ్యమైనటువంటి లోకములు. దీన్నే లోకాలోక పర్వతములు అనేటువంటి పదం ఉంది. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. పర్వతం అంటే ఏమిటో, ఈ లోకాలోక పర్వతాలు ఎక్కడున్నాయి, పర్వతాలు ఈ మౌంటైన్స్ అని అర్థం కాదు. పర్వతం అనేటువంటి పదం కూడా మిస్టిక్ పదం. సంస్కృతంలో చాలా పదాలు చాలా తమాషా మిస్టిక్గా ఉంటాయి. మామూలుగా మనం వాడుకునేటువంటి అర్థం ఒకటి ఉంటుంది, అది కాకుండా దానికి హయ్యర్ సెన్స్ వేరే ఇంకోటి ఉంటుంది. ఇలా ఉంటాయి. సంస్కృత భాషకి ఎక్కువ అటువంటి పొటెన్సీ ఉంది భాషకి. అందుకనే వరల్డ్ మొత్తంలో ఉన్నటువంటి భాషలన్నిటిలో కూడా హయ్యెస్ట్ ప్లేస్ అందరూ ఇచ్చినటువంటి సంస్కృత భాషకే, వితౌట్ ఎనీ డౌట్. ఇప్పుడు కూడా ఎందుకంటే అంత రిచెస్ట్ లాంగ్వేజ్. బట్ ఇట్ ఆల్సో ఎనేబుల్స్ ఎ మ్యాన్ టు రిజిస్టర్ సెన్సిటివ్లీ ది సట్లర్ వరల్డ్స్. బాహ్యమైన దృశ్యమానమైనటువంటి జగత్తులో, ఆ జగత్తుతో మనకు ఉండేటువంటి జీవనం, వాటికి కావాల్సినటువంటి ఎనర్జీ అనే సెన్సిటివిటీ అనేటువంటిది కాకుండా అంతర్లీనమైనటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో అవి సెటిలర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి. ఎనేబుల్స్ మ్యాన్ టు రిజిస్టర్ sensitively the subtler worlds and then energized and controlled by the soul. ఈ రకమైనటువంటి పని చేయడంలో ఈ ఈథరిక్ బాడీకి కంట్రోల్ అంతా కూడా, ఎనర్జీ సప్లై కంట్రోల్ అంతా కూడా ఎక్కడి నుంచి? ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ స్థాయి నుంచి వస్తుంది అంతా కూడా, సోల్ ఎనర్జీ. ది స్పిరిచువల్ రెలమ్స్ స్టాండ్ వైడ్ ఓపెన్. అప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి పరిధులన్నీ కూడా మనకి ఆ స్థాయికి మనం ఎదగడానికి గేట్స్ ఓపెన్ చేసినట్టుగా మనకు ఓపెన్ అయి ఉంటాయి. ది ఈథరిక్ బాడీ ఈజ్ ఏ పోటెంట్ రిసీవర్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో ఈథరిక్ బాడీ అనేటువంటిది, ఇట్ ఈజ్ ఏ పోటెంట్ రిసీవర్ ఆఫ్ ఇంప్రెషన్స్. శక్తివంతమైనటువంటి ఒక రిసీవింగ్, అంటే తన దగ్గర దాని బయట నుంచి లోపలికి అందుకోగలిగినటువంటిది. దేన్ని అందుకోవడం అంటే ఇంప్రెషన్స్ అనేటువంటిది. ఇంప్రెషన్స్ అనేటువంటి మాట కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మామూలుగా మనం ఇంప్రెషన్ అనేటువంటి మాట వాడతాం. నాకు ఈ ఇంప్రెషన్ ఉందంటాం అంటే అర్థం, మన అర్థంలో నా మనస్సు యొక్క అభిప్రాయం అని అర్థం. దాన్ని కూడా ఇంప్రెషన్ అని అంటాం. నా కైలాస్ చాలా మంచివాడు అని నాకు ఇంప్రెషన్ ఉందంటాం. అంటే అర్థం నా మనస్సుకి, నా మనస్సులో అతని యందు ఉన్నటువంటి అభిప్రాయం అని అర్థం. కొంతమంది ఎందు మంచివాళ్ళని, కొంతమంది కానివాళ్ళని, కొంతమంది మనవాళ్ళని, కొంతమంది పరాయి వాళ్ళని, అనేకమైనటువంటి అభిప్రాయాలు మన మనస్సు నిండా ఉంటాయి. మన మనస్సు ప్రతి క్షణము కూడా అభిప్రాయాలు అనేటువంటి వాటిని ఫారం చేస్తూ ఉంటుంది. వాటిని మనం ఎక్కువ ఇంప్రెషన్ అనే పదంతో వాడతాం. మన గురించి, ఇతరుల గురించి ఎన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇంప్రెషన్ అనేటువంటి మాట మనకు అర్థం అవ్వాలంటే మాస్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక మైనం ఉందనుకోండి, వ్యాక్స్, అది ముందు ప్లెయిన్గా ఉంటుంది. ఒక నాణ్యం ఒకటి తీసుకుని, రూపాయి నాణ్యం ఏదో ఒకటి దాని మీద పెట్టి గట్టిగా నొక్కామనుకోండి, ఈ నాణ్యం తీసేసిన తర్వాత కూడా నాణ్యం ఎలా ఉందో కరెక్ట్గా దాని మీద ముద్ర పడుతుంది. ఆ ముద్ర అని అర్థం ఇంప్రెషన్ అంటే. అంటే మనకి ప్రతి ఒక్క పదం స్పష్టంగా తెలిస్తేనే తెలుస్తుంది, అది తెలియదు. మన మనస్సులో ముద్ర పడిపోతూ ఉంటుంది.
కానీ మన మనసుకున్న లక్షణం ఏంటంటే ప్రతిదాన్ని ముద్ర తీసేసుకుంటుంది. కావాల్సినవి అక్కలేనివి అన్ని ముద్రలు లోపల ఈ కంప్యూటర్ మెమరీలో ఉన్నట్టుగా లోపలికి వెళ్ళిపోతుండే అక్కలేని మెమరీస్ అని నేను. అక్కడ ఇబ్బంది మన మనసుకి. మన యోగ సాధన అనేటువంటి దానిలోకి ఎంటర్ కాకముందు మన మనస్సు ఏం చేస్తుందంటే ఇంప్రెషన్స్ అనేటువంటి అన్నీ ఏర్పాటు చేసుకుని ఆ ఇంప్రెషన్స్ ప్రకారము ఇతరులతో మన యొక్క ప్రవర్తన అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేగాని మనలో ఉన్నటువంటి ఆత్మ, వాళ్ళలో ఉన్నటువంటిది ఆత్మ, ఆ ఆత్మస్థితిలో ఏమిటనేటువంటిది ఆ స్థితిలో ఉండదు మనకి. అందుకని మనం ఇంకా ఈ సాధనలో చాలా ముందుకు వెళ్ళాలి పైకి. అందుకే సాధన చేయవలసినటువంటిది. మనం దేని నుంచి, ఈ ఇంప్రెషన్స్ నుంచి ముందు మనం బయటపడాలి. మన మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందంటే దాని అంతటా వదిలేస్తే అది దాని సహజమైన మామూలుగా ప్రవర్తన ఏమిటంటే ఇంప్రెషన్స్ ముద్రలు ఏర్పాటు చేసుకోవడం. ఎవరిని చూస్తే అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళుగా అయిపోతుంది మనస్సు. ఇది మనకు మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు, పతంజలి మహర్షి ఇచ్చినటువంటి. మన మనస్సు ప్యూర్గా మన మనస్సుగా ఉండదు. అది మనం ఇంకోళ్ళతో మాట్లాడుతున్నప్పుడేమో వాళ్ళగా అయిపోతుంది. ఏదైనా ఆహారం పదార్థం తింటున్నాం అనుకోండి, మంచి పాలకోవ ఏదో పెట్టారనుకోండి, అది తింటప్పుడు మన మనసు పాలకోవ అయిపోతుంది. మనం ఒక మంచి స్మెల్ వచ్చింది, మనం వాసన చూస్తున్నాం అక్కడ, మంచి అబ్బా ఎంత బాగుంది వాసన అనేది మనస్సు కాస్త అయిపోయింది. అంటే ఏది పంచేంద్రియ ప్రవృత్తులతో దేనితో కాంటాక్ట్లో ఉన్నామో ఈ మనస్సు దానిగా అయిపోతుంది. కాసేపు అంటే ఆ ముద్ర దేని మీద పడిపోతుంది. అయిపోయింది, అది ముద్ర రిజిస్టర్ అయిపోతుంది. అది ప్రమాదం. వాడు మంచివారు అని వారు మంచివారు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పక్కవారు మంచివారు కాదు, ఆ పక్కవారు మంచివారు కాదు లాభం అయిపోతుంది. అప్పుడు మనం వీళ్ళతో ఒక రకంగా ప్రవర్తిస్తాం, వాళ్ళతో ఒక రకంగా ప్రవర్తిస్తాం. ఇదంతా కూడా మన ప్రవర్తనలోకి వచ్చేస్తుంది. అంటే వీ లివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఇంప్రెషన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అవర్ మైండ్. అది పతంజలి మహర్షి చెప్పింది. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అనే పదానికి అదే అర్థం. అప్పుడు ఏమవుతుంది, వృత్తి సారూప్యం, వీ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ది బిహేవియర్ ఆఫ్ అవర్ మైండ్. అది చెప్పారు. అందుకని మనంగా ప్రవర్తన ఉండదు. మన ఎవరో మన సహజమైనటువంటి మన ఆత్మకు సంబంధించినటువంటి లాగా మనం జీవించాం. మనం ఎవరిగా జీవిస్తామంటే ఇతరుల గురించినటువంటి మన అభిప్రాయాలు ఏమున్నాయో ఆ అభిప్రాయాలుగా మనం జీవిస్తాం ప్రతి క్షణం కూడా. దానివల్ల ఏమవుతుంది, రోజు ఎన్ని వస్తువులతో మనకు కాంటాక్ట్ ఉంటుంది, ఎంతమందితో కాంటాక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ రోజు వందలు వేలు ఇంప్రెషన్స్ పడిపోతుంటాయి మొదలు మన మనసు మీద. అదే మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక 100 మంది కట్టుకుని విడిచినటువంటి గుడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన మనసు అని చెప్పారు. ఒకడు వస్తాడు, కట్టుకుంటాడు, మళ్ళీ వాడు విడిచి వెళ్తాడు, ఇంకోటి వచ్చి ఆ గుడ్డ అలా కట్టుకుంటాడు, విడిచి వెళ్తాడు. ఇలాగా ఒక 100 మంది కట్టుకుని విడిచినటువంటి గుడ్డ ఎలా ఉంటుందో మన మనసు అలా తయారవుతుందని చెప్పారు. అంత మాలిన్యంతో కూడినటువంటి అయిపోతుంది, అంత మాలిన్యం అనమాట. అందువలన దాన్ని బట్టి మన ప్రవర్తన అంతా ఉంటుంది. దీని నుంచి బయటపడడం కోసమే యోగ సాధన ప్రారంభం కావాల్సింది. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్. జేబురు మాల ఉందనుకోండి, జేబురు మాలలో మంచి గులాబీ పూలు వేసి మూట కట్టాము, గులాబీ పూలు తీసేసిన తర్వాత కూడా ఆ స్మెల్ వస్తుంది. కర్పూరం వేసి మూట కట్టాం, కాసేపు కర్పూరం తీసేసిన తర్వాత కూడా కర్పూరం స్మెల్లే వస్తుంది. ఇలా దేన్ని వేసి మూట కడితే ఆ స్మెల్ వస్తుంది. అప్పుడు చివరికి ఇంకోటి చెప్పారు, కొన్ని నిప్పు కణికలు తీసుకుని మూట కట్టి కొంతసేపు ఉంచితే ఏమవుతుంది, అప్పుడు స్మెల్ రావడానికి ఇది ఉండదు, ఇది కాస్త అందులో కాలిపోతుంది. అలా మన మనసుని దేని మీద పెడితే ఇది లేకుండా ఉంటుందో అది యోగ సాధన అంటే అని చెప్పారు. అందుకనే ఆత్మవైపు తిప్పాలి మన మనస్సుని.
ఆత్మ అనేటువంటిది భగవంతుడు మనలో ఉన్నటువంటిది, దానివైపుకి తిప్పేటువంటి సాధనే ఇదంతా కూడా. అప్పుడు ఇంప్రెషన్స్ అని మనస్సు లేకుండా ఉంటే ఇంప్రెషన్స్ ఉండవు. అందుకనే మనస్సు లయం అవ్వాలి. మనస్సు లయం అవ్వాలంటే మళ్ళీ దాంట్లో కూడా హయ్యర్ లోయర్ రెండు ఉన్నాయి. బుడ్డి కొట్టేసిన వాడు ఉంటాడు, వాడి మనసు లయం అయిపోతుంది అందులో. అది కాదు యోగా స్థితి అంటే. ఒక మంచి సంగీతం వింటున్నాం అనుకోండి, బాగా లీనమైపోయాం అనుకోండి, అది లయం అంటే. అప్పుడు మన మనస్సు అనేటువంటిది అది పనిచేయదు. అప్పుడు ఏముంటుంది, సంగీతమే ఉంటుంది. మనం సంగీతంగా ఉంటాం, మనస్సుగా ఉండం. అది సాధన మనం చేయవలసినటువంటిది. అలాగే మనం ఒక మంచి సత్కర్మాచరణ అని సేవ చేస్తున్నాం అనుకోండి, రోగాత్మైనటువంటి వాళ్ళైతే బాధగా ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేస్తున్నాం. అప్పుడు మన మనస్సు ఆ సేవగా ఉంటుంది తప్ప మరి ఇదంతా ఇంప్రెషన్స్ ఏమి ఉండదు. అందువల్ల ఇది సాధనకు కావాల్సినటువంటిది అపరేటస్ అంతా కూడా. ఇక్కడ ఇంప్రెషన్స్ అనేటువంటిది ది ఈథరిక్ బాడీ ఈజ్ పోటెంట్ రిసీవర్ ఇంప్రెషన్స్ which are conveyed to the human consciousness through the medium of awakened centers. ఇక్కడ ఇంప్రెషన్స్ అంటే మనసు తీసుకున్నటువంటి ముద్రలు కావు. ఇక్కడ ఆ డిఫరెన్స్ తెలియడం కోసం ఇంత ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి మనం, లేకపోతే పొరపాటు పడతాం మనం. అవేకెండ్ సెంటర్స్, మనలో ఉద్బుద్ధమైనటువంటి ప్రజ్ఞా కేంద్రములు ఉన్నప్పుడు వాటి ద్వారా మానవుడి యొక్క ప్రజ్ఞ అనేటువంటిది వికసించడం జరుగుతుంది. ఆ ప్రజ్ఞా కేంద్రములు అనేటువంటి వాటిని మనం చెప్పుకున్నాం, మనం సెంటర్స్ మనలో ఉన్నటువంటివి. దెర్ ఈజ్ ఫర్ ఇన్స్టెన్స్ నో ట్రూ క్లైర్వాయన్స్ అంటిల్ ఎయిదర్ ది సోలార్ ప్లెక్సస్ ఆర్ ది ఆజ్ఞా సెంటర్ ఈజ్ అవేకెండ్. ఉదాహరణ ఇచ్చారు. క్లైర్వాయన్స్ అంటే దూర దృష్టి. మనం ఇక్కడ ఉండి మనం కంటెదురుగుండా ఉన్నటువంటిదే కాకుండా మరొక దీంట్లో ఉన్నటువంటి దాన్ని కూడా ఉన్నది యథాతథంగా చూడగలగడం అనేటువంటి దూరదృష్టి అంటారు. అలా దూరదృష్టి, నిజమైనటువంటి దూరదృష్టి అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనలో ఉన్నటువంటి సోలార్ ప్లెక్సస్ అనేటువంటి సెంటర్, అంటే మణిపూరకం అనేటువంటిది కానీ, లేకపోతే ఆజ్ఞా చక్రం బ్రో సెంటర్ కానీ, అది అవేకన్ అయినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుందన్నారు. అది ఉద్బుద్ధమైన తర్వాత పనిచేస్తుంది క్లైర్వాయన్స్, నిజమైనటువంటి క్లైర్వాయన్స్. లేకపోతే అప్పటిదాకా మన వాడు క్లైర్వాయింట్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది తయారవుతుంటారు. ఇది వెస్ట్లో బాగా ఎక్కువ, మన దేశంలో కూడా కొంత. వెస్ట్లో ఒకటి బోర్డు పెడతాడు, ఈ అనంతకృష్ణ క్లైర్వాయింట్ అని బోర్డు పెడితే 100 మంది వచ్చేస్తారు. అంటే ఏమిటంటే వాడు క్లైర్వాయింట్ ఏమిటా, నువ్వు పూర్వజన్మలో ఎవడో చెప్పేస్తాడు. మనకు మూఢనమ్మకాలు ఎక్కువ అని చెప్తారు పాశ్చాత్య దేశాలు, భారతీయులు మూఢనమ్మకాలు ఎక్కువ అని. కానీ మనకంటే 1000 రెట్లు మూఢనమ్మకాలు వాళ్ళకే ఎక్కువ. నేను క్లైర్వాయింట్ అని చెప్పాను కదా, అవునా కదా, మీరేంటో చెప్పగలరు? అక్కడ క్లైర్వాయింట్ దగ్గరికి వెళ్ళి పోయిన డబ్బులు ఫీజు కడతారు అక్కడ పైగాను. ఎందుకంటే ఎందుకు మీకు ఏం కాదు క్లైర్వాయింట్ అంటే, నేను పూర్వజన్మలో ఎవడిని, ఎవడైతే ఏమని, ఇప్పుడు ఈ జన్మలో ఏం చేయాలో అది మానేసి నేను పూర్వజన్మలో ఎవడు. అలాంటి చేరస్తాలు వాళ్ళకి బాగా ఎక్కువ ఉన్నాయి. చాలామంది తగులుతూ ఉంటారు ఇలాగా. మా మాస్టర్ గారికి చాలామంది తగిలేవాడు, మాకే తగిలేరు చాలామంది. అలాగే వాళ్ళు పూర్వజన్మలు వాళ్ళ మందుకు వస్తారు, లేకపోతే కన్సల్టేషన్, ఎస్ట్రాలజికల్ కన్సల్టేషన్కో మెడికల్ కన్సల్టేషన్కో వస్తారు వాళ్ళు వచ్చి. వాళ్ళు ఏమిటంటే నేను పూర్వజన్మలో బలానట, అందుకని దాన్ని బట్టి అయితే ఏమిట కాదు. ఇప్పుడు వాడేంటి, ఇప్పుడు వాడు వాడి ఫ్రెండ్ వచ్చారు ఒకసారి, ఒక యువత అంటే వచ్చారు. దాంటే ఇప్పుడు కూడా మన దేశం అట్లాగే ఏడుస్తుంది అనుకోండి. వాళ్ళు వచ్చారు ఒక యువకులు కలిసి. ఏంటంటే
మేము ఏదో 14 జన్మల కిందట మేము కలుసుకున్నాం, అప్పటి నుంచి పనిచేస్తున్నాం. సరే ఏడిచారు, ఇప్పుడేంటి? దానివల్ల ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, 14వ శతాబ్దంలో మన ఇద్దరు శత్రువులుగా ఉన్నవాడు నేను ఆయనట. సరే మంచిది, ఇప్పుడు మన మధ్య శత్రుత్వం ఏమైనా ఉందా? ఏం లేదు కదా. నువ్వు నా దగ్గరికి ఏదో నీ ఆరోగ్యం బాగోలేదు, నన్ను మందు ఇవ్వడానికి వచ్చావు, సరే స్నేహితుడు అయ్యావు, బాగానే ఉంది. ఇప్పుడేమిట దానివల్ల? అలా కాదు, అప్పుడు ఉన్నటువంటి శత్రుత్వం ఏముందో అది ఇప్పుడు ఎలా పోగొట్టుకోవాలి? అది పిచ్చాళ్ళ వెరివాళ్ళ? అలా ఉంటే ఎవడు చెప్పాడు నీకు అని అడిగాను. అంటే ఒక క్లియర్ పాయింట్ ఉన్నాడు, అక్కడికి వెళ్తే వాడు చెప్పాడు అన్నాడు. అసలు వాడి సంగతి వాడు తెలిసేమో కనుక్కున్నాను. పైగా నీకు ప్రూఫ్ ఏమిటి? అంటే ఊరికనే వీడి ఈగోను సాటిస్ఫై చేయడం కోసం వాడు అలా సొమ్ము చేసుకుంటారు అంతే. పోనీ నిజమే, వాడేదో కిందటి జన్మలో రాజు అంటాడు, అప్పుడు రాజు అయ్యానుకో, ఇప్పుడేమిటా? లేదా పై ముందు చెప్తాడు భవిష్యత్తు కూడా, వచ్చే 2-3 జన్మల తర్వాత నువ్వేదో రాజు అవుతూ ఉంటాడు. అప్పుడు సంగతి ఎప్పుడు అవ్వచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు చేయాల్సింది మాత్రం ఏముండదు, అక్కడ జీరో. దాని సంగతి ఏముండదు. అంటే మోస్ట్ అన్ప్రాక్టికల్ అనమాట. కానీ వాళ్ళందరూ క్లియర్ వాయిన్స్, క్లియర్ ఆడియన్స్ ఇవన్నీ బోర్డులు పెట్టేసుకుంటారు, డిప్లొమా ఇన్ క్లియర్ వాయిన్స్ లాగా. తమాషాగా ఉంటాయి ఇవన్నీ. పునర్జన్మ ఉందా లేదా? సరే ఉంది, ఉందని శాస్త్రం. నాకు ఎలా ప్రూఫ్? నీకు ప్రూఫ్ ఏమిటి? వీడికి మైండ్లో కన్సీవ్ చేసుకున్నట్టు కొని. సరే, ఇది ఎలా ఉంటుందంటే రకరకాలుగా ఉంటుంది. అందరికీ అన్ని చోట్ల మానవులందరికీ ఇలాంటివే ఉంటాయి ఎక్కువ. అంటే ఏది ఈ డిసైపుల్షిప్లోకి ఎంటర్ అయ్యేందుకు మధ్యలో ఇలాంటివన్నీ తగలడుతూ ఉంటాయి. వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు పూర్వజన్మ జ్ఞానం కావాలంటే, ఒరే చస్తావరా నువ్వు, ఈ జన్మలో ఉన్న వాటికే నీకు బీపీలు డయాబెటీస్ వస్తున్నావు, పూర్వజన్మలో చెప్తే చస్తావు, బుర్ర వెళ్ళిపోతుందని ఎందుకు లేనిపోతుంది, వద్దురా అంటే కాదండి నాకు కావాలన్నట్టు వాడు. సరే ఒకసారి కాసేపు ఇస్తాను చూడు ఏమవుతుందని చెప్పి బ్రహ్మజ్యం తీసి సరే వెళ్ళమన్నాడు. వాడు పూర్వజన్మ జ్ఞానం ఇచ్చాడు కానీ వీడికి బుద్ధి జ్ఞానం రాలేదు ఇంకాను. వాడికి మాటికి సినిమాకి వెళ్ళడం అలవాటు అనుకోండి. వాడు సినిమా హాల్లోకి వెళ్ళట, సినిమా హాల్లోకి వెళ్ళి వాడు సీట్లో కూర్చున్నట్ట సినిమా చూడడానికి. ఈ లోపల కొత్తగా పెళ్ళైన యువజంట వచ్చి వీడి పక్కన కూర్చున్నారు. వీడు పూర్వజన్మ జ్ఞానం పనిచేసింది, చేసి ఆ యువజంటలో ఇప్పుడున్న ఆవిడ పూర్వజన్మలో వీడి పెళ్ళంట. వీడు వెంటనే వాడి కాళ్ళు పట్టుకున్నాడు, అదే ఎవర్రా నువ్వు నా పెళ్ళాన్ని చేయేస్తావు అని. తొందర వాళ్ళు వాడి భార్య ఈ జన్మలో కాదు, వీడు పూర్వజన్మ నా భార్య, అదే వీడు పిచ్చెక్కింది తనేరు వాళ్ళని అందరు కలిసి వీడిని అక్కడ వాళ్ళందరూ. అప్పుడు వాడి బుద్ధి వచ్చింది, గురువుగారి దగ్గరికి వచ్చి, మహాప్రభో అని చెప్పాను రా అథవా నీకు ఎందుకురా వద్దని, ఈ జన్మలో ఉందని చేస్తుంటే పూర్వజన్మ జ్ఞానం ఎందుకు మనకి పని పడలేక, పూర్వజన్మలో ఏమిటి తర్వాత జన్మలో ఏమిటి, ఇవన్నీ ఫూలిష్నెస్ అండ్ మోస్ట్ అన్ప్రాక్టికల్ కూడాను. మరి ఇప్పుడేం చేయాలో మన కర్తవ్యం బోళెంతుంటే ఇది మానేసి నేను అప్పుడేమిటి ముందు ఏమిటి ఇవన్నీ ఎందుకు? ఐడియల్ క్యూరియాసిటీ అంటారు. ఈ ఐడియల్ క్యూరియాసిటీ పోయేంత వరకు మనం ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో ముందుకు వెళ్ళలేము. అసలు ఫస్ట్ పోవాల్సింది ఇది, ఐడియల్ క్యూరియాసిటీ ఉండకూడదు. అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి సిద్ధులు వాటి కోసం ప్రయత్నం చేయకూడదు. అది మనం డిసైపుల్షిప్లో ముందుకు వెళ్ళిన కొద్దీ అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్తారు ఇలాంటి సిద్ధులు. అది కూడా కొన్ని హయ్యర్ పర్పస్ కోసం, అంతేగాని ఇట్లాంటి చిమ్టా పనుల కోసం కాదు. మిస్యూజ్ మన దగ్గర మిస్యూజ్ చేసేటువంటి బుద్ధి పోయేంత వరకు ఆ సిద్ధులు మనకి రావు. వస్తే ప్రమాదం, మనకి ప్రమాదం, అవతలవాడికి ప్రమాదం లేనిపోతుంది. ఇప్పుడు వాడు చూడండి, వాడికి వివేకం లేదు, జ్ఞానం లేదు, మన ఈ జన్మలో మర్చిపోయాడు వాడు. అలాగే అవుతుంది మరి జన్మంతా కూడా. అందుకని క్లియర్ వాయన్స్ అనేటువంటిది అటువంటి శక్తి ఇది. దీస్ ట్రాన్స్మిటెడ్ ఇంప్రెషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ బికమ్ ది ఇన్సెంటివ్ వేర్ బై కాన్షియస్ యాక్టివిటీ ఈజ్ ఇనిషియేటెడ్.
అందువలన ఇటువంటి వీళ్ళలో ఆ హయ్యర్ ఇంప్రెషన్స్ అనేటువంటి ఏవైతే వచ్చాయో, ట్రాన్స్మిటెడ్ ఇంప్రెషన్స్, ఇన్ఫర్మేషన్స్, మాస్టర్ సివి గారు అలాగే ఆయన కొంతమందిని వచ్చాక ట్రీట్మెంట్ అని చేసేవారు. అంటే మందులు కూడా ట్రీట్మెంట్ అంటే వాళ్ళ పూర్వజన్మల్లో ఉన్నటువంటి దోషాలు ఏమున్నాయి, వాటి సంగతి ఏమిటి అనేటువంటిది. దానికి ఏం చేసేవారంటే ఇంకొక డిసైపుల్ని వాడిని పడుకోమని వాడి యొక్క సూక్ష్మ శరీరాన్ని గ్రహ ప్రజ్ఞలను పంపించేవారు. పంపించి దాన్ని బట్టి వీడు ఉన్నటువంటిది ఏమేమిటి కనెక్షన్స్ అనేటువంటివి అప్పుడు వీడి నోటి పలికేది. అది ఎప్పుడు మాస్టర్ సివి లాంటి మాస్టర్ గారు పక్కన నడిపిస్తే, దగ్గర మనంతరం మనకు వచ్చేటువంటిది కాదు అది. అప్పుడు అతను పలుకుతున్నటువంటి దాన్ని పక్కన ఇంకొక శిష్యుడిని కూర్చోబెట్టి నోట్స్ రాయమనేవారు. వాడు అప్పుడు నోట్స్ రాసేవారు అనమాట. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి విత్డ్రా చేసేవారు. వీడు మామూలుగా లేచేవాడు. అప్పుడు దీంట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి వీడికి రెక్టిఫికేషన్ ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది చేసేవారు. అది అంతటి మాస్టర్స్ చేయాల్సిన పని. మనం ప్రతివాడు మనం చేయదలుచుకుంటే చేస్తే ప్రమాదం కూడా. ఇది తెలియక పాపం కొంతమంది కొన్ని కోర్సెస్ అనేటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వాటిని సొంతంగా గ్రహాలకు సంబంధించినటువంటి కోర్సెస్ కొన్ని చేసి దెబ్బతిన్న వాళ్ళు నాకు తెలుసు. మాస్టర్ గారు ఈకే గారిని అడిగారు, నాకు కోర్సెస్ ఇస్తారా అని. ఎందుకు మీకు కోర్సు ప్రేయర్ చేసుకోండి, రోజు ప్రేయర్ చేసుకుంటే మీలో రావాల్సినటువంటి మార్పును మాస్టర్ గారు తీసుకొస్తారు. మీ ద్వారా మీకు ట్రాన్స్ఫర్మేషన్ అంతా మాస్టర్ గారు తీసుకొస్తారు. అనవసరమైన వాటి జోడికి వెళ్ళడం ఎందుకు? కోర్సెస్ అనేటువంటివి స్టిమ్యులేటింగ్ హయ్యర్ ఎనర్జీస్, దాన్ని మీ శరీరం తట్టుకోలేదు. మనం వెళ్ళి హై టెన్షన్ వైర్ని పట్టుకుంటే ఏమవుతాం, మాడిపోతాం. అలాంటిదే మన ఆ కోర్సులకి మనకి ఉన్నటువంటిది. తెలియక కొంతమంది చేశారు అలాగా. విశాఖపట్నంలో కూడా ఒక భార్యాభర్తలు ఉండేవారు, వాళ్ళు అలాగే చేశారు. మార్స్ కోర్స్, సాటర్న్ కోర్స్ ఇవన్నీ చేశారు. చేస్తే సడన్గా అది చేస్తుండగా ఆ ఎనర్జీస్ రైజ్ అయ్యేప్పటికీ ఫిజికల్ బాడీ తట్టుకోవాలి, చచ్చిపోయారు వాళ్ళు. అందుకని అలాంటి పనులు చేయాల్సిన పనులు చేయకూడదు. అవి ఎంఎన్ గారు, సివి గారు, అదే ఈకే గారు మాస్టర్స్ ప్రజెన్స్లో వాళ్ళ దగ్గర ఉండి అవసరమైనప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేస్తే అప్పుడు వాటిని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. అంతేగాని మనకి మనం ఏం కంట్రోల్ చేసుకుంటాం. ఇలాంటివి హయ్యర్ ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. దెర్ ఆర్ మెనీ వర్డ్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ దీస్ ఫోర్సెస్ అండ్ దేర్ యాక్చువేటింగ్ ఎఫెక్ట్స్. ఈ ఫోర్సెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ శక్తిమయమైనటువంటి ప్రక్రియలన్నీను వాటి గురించినటువంటివి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటివి అవి ఇస్తున్నారు. ఏంటంటే ఇంపల్సెస్, ఇన్సెంటివ్స్, ఇన్ఫ్లుయెన్సెస్, పొటెన్సీస్, డిజైర్స్, ఆస్పిరేషన్స్ and many such terms which are only synonyms for force or energy. అంటే ఇవి ఎనర్జీ అంటే శక్తిమయమైనటువంటి దానికి పర్యాయ పదములుగా పనిచేసేటువంటి పదాలు. సిననిమ్ అంటే అదే అర్థం. సిననిమ్ అంటే పర్యాయ పదం అని అర్థం. ఎనర్జీ అనేటువంటి దానికి పర్యాయ పదంగా వాడబడుతుంటాయి ఇవి. అండ్ దస్ కన్వే ది సేమ్ జనరల్ ఐడియా. ఈ పదాలు మనం ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి గ్రంథాలు ఈ పదాలు చూసినప్పుడు అవి తెలుసుకోవాలన్నమాట. సరే, మరొక విషయం చెప్పారు. ఏమిటంటే ది ప్రిన్సిపల్ ఫ్యాక్టర్స్ ఇన్ రీఎస్టాబ్లిషింగ్ ఆర్ మేకింగ్ ఏ బెటర్ ఈథరిక్ కంట్రోల్. మన శరీరంలో, మన శరీర తత్వంలో, మనలో పనిచేసేటువంటి ప్రాణమయమైనటువంటి శరీరం ఏదైతే ఉందో, ఈథరిక్ బాడీ, అందులో పనిచేసేటువంటి ఈథరిక్ మ్యాటర్, దాని
ఈథరిక్ కంట్రోల్ అనేటువంటి సరిగ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం ఉండవలసినవి ఏమిటంటే మనకి ఒకటి సన్షైన్, సూర్యుని యొక్క వెలుగు అనేటువంటిది మన శరీరమే పడుతూ ఉండాలి. సూర్యుని వెలుగు పడకుండా ఉండేట్టుగా మనం జీవిస్తే మాత్రం ఆ ఈథరిక్ ఎనర్జీస్ మనకు సరిగ్గా పనిచేయవు. అందుకనే సూర్యోపాసన, సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ఎందుకు పెట్టారు అంటే ఊరికనే దాంట్లో ఏమున్నాయి, ఒకటి మన ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్, ఒకటి అంటే ఫిజికల్ బాడీ కొన్ని మూమెంట్స్ జరుగుతూ ఉండాలి, లేకపోతే మ్యాటర్ సరిగ్గా పనిచేయదు. అదే కాకుండా దీనికి మూలమైనటువంటి ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో దానిలో కావాల్సినటువంటి అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి జరగాలి. అవి ఎలా జరుగుతాయంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మన సోల్ ద్వారా ఆ ఎనర్జీ యొక్క డిస్పర్స్మెంట్ ఆఫ్ ద ఎనర్జీ, ఆ ఎనర్జీ యొక్క ట్రాన్స్మిషన్ అనేటువంటిది వాటికి సరైనటువంటి ఛానల్స్గా పనిచేయాలంటే కూడా ఈ సూర్య నమస్కారాలు అనేటువంటి కేవలం ఫిజికల్ అదే కాదు, దాంతోపాటు మన మనస్సు, ప్రాణము, భౌతిక శరీరం ఈ మూడింటికి ఒక అలైన్మెంట్ తీసుకొస్తాయి సూర్య నమస్కారాలు. సూర్యోపాసన అందుకు చేయాలి మనం. అది కూడా సూర్యోదయం సమయానికి సూర్యరశ్మి మనం పడాలన్నమాట. అందుకని సన్షైన్ ఫస్ట్ ఫ్యాక్టర్, సన్షైన్. సెకండ్ ఫ్యాక్టర్ కేర్ఫుల్ డయట్ విత్ ది ఎంఫసిస్ అపాన్ ది ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అంటే బయట నుంచి ప్రోటీన్స్ విటమిన్స్ తీసుకోవడం కాదు, మనం తీసుకునేటువంటి ఆహారం సాత్వికమైనటువంటిదిగా ఉండి ఈ ప్రోటీన్స్ విటమిన్స్ అనేటువంటివి సహజంగా మన శరీరానికి సప్లై అయ్యేటువంటిగా విధంగా ఉండాలి. మనకి మొట్టమొదటిలోనే భగవద్గీతలో శ్లోకం కోట్ చేశాం. భగవద్గీతలో 17వ అధ్యాయంలో 3 శ్లోకాలు ఇచ్చారు. ఆహారం కూడా 3 రకాలుగా ఉంటుంది, సాత్వికమైనటువంటిది, రాజసికమైనటువంటిది, తామసమైనటువంటిది అని. రస్యా స్నిగ్ధాహ అని ఇచ్చారు కదా అందులో. అందుకని మనం తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది మన శరీరం, ప్రాణమయమైనటువంటి శరీరం సరిగ్గా పనిచేసేటువంటి ప్రాణమయ శరీరం పనిచేయడానికి అవరోధం కలగకుండా ఉండాలి. ప్రోటీన్స్, విటమిన్స్ వాటితో కూడినటువంటిదిగా ఉండాలి. మన వైటల్ బాడీ అనేటువంటిది పనిచేసేటువంటి దానికి ఆబ్స్టకిల్ కాకుండా ఉండాలి. అంతేకాకుండా మన మనస్సు కూడా అవరోధం కలగకూడదు. మనం తీసుకునేటువంటి ఆహారం యొక్క ప్రభావం మన మనస్సు మీద కూడా ఉంటుంది. అదే మనం జంతువుని చంపి తిన్నాం అనుకోండి, ఆ జంతువు యొక్క లక్షణం అది పూర్తిగా మన శరీరం నుంచి బయటికి పూర్తిగా వెళ్ళడానికి 28 రోజులు పడుతుంది. అప్పటిదాకా మన యొక్క మనస్సు ఆ జంతువు యొక్క లక్షణంతో పనిచేస్తూ ఉంటుంది. ఇది శాస్త్రీయమైనటువంటి సత్యం. మనం మాంసాహారం తినచ్చా తినకూడదా, ఎవరికి ఏది కావాలనేటువంటిది వాళ్ళకి అనిపిస్తుందో వాడు సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి అది ఇందులో అది కూడా ఇచ్చారు. డయట్ అనేటువంటి ఒక శీర్షిక కింద అవన్నీ కూడా ఇచ్చారు. ఎవరు ఏ ఆహారం తీసుకోవాలి, ఏది రైట్, ఏది తప్పని, రైట్ తప్పని కాదు ఇక్కడ. నువ్వు ఎలా జీవించదలుచుకున్నావు, నువ్వు సాత్వికమైనటువంటి మానవుడిగా జీవించదలుచుకున్నావా, లేకపోతే జంతు ప్రవృత్తి ఎక్కువగా ఉండేటువంటి విధంగా జీవించదలుచుకున్నావా, ఆరోగ్యవంతుడిగా జీవించదలుచుకున్నావా, అవన్నీ ఆలోచించి దాన్ని బట్టి డైట్ ఏం తీసుకుంటే ఏమవుతుందో చెప్పారనమాట. ఏ డైట్ తీసుకున్నా సరే మన మనసు మీద, మన ఇంద్రియ ప్రవృత్తుల మీద దాని ప్రభావం అది పూర్తిగా మన శరీరం నుంచి దాని ప్రభావం వెళ్ళేంత వరకు కూడా పనిచేస్తుంది. మూడోది ది అవాయిడెన్స్ ఆఫ్ ఫెటిగ్ అండ్ వర్రీ.
మనస్సుకి ఆందోళనలు అనేటువంటి వాటిని అవాయిడ్ చేసుకోవడం మనం ప్రాక్టీస్ చేయాలి. ఏ రకమైనటువంటి విధంగా అయినా సరే. అంటే ప్రాక్టికాలిటీ అనేటువంటిది ఏర్పడాలి మనకి. నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, నిద్ర పట్టట్లేదు అన్నాను. ఈ ప్రాబ్లంకి నిద్రకి లంకి పెట్టుకోకూడదు. నిద్ర అనేటువంటిది మన శరీరానికి అవసరమైనటువంటిది. ప్రాబ్లం అనేటువంటిది ఏమిటంటే మన మనస్సు అనేటువంటి దాని ప్రకారం దాన్ని ఆలోచించి ఎందుకు వచ్చింది, ఎలా ఒకటికోవాలి, దాని మనస్సుతో మనం చేసుకోవాలి. ప్రాబ్లం ఉంది కాబట్టి నిద్రపోవడం అంటే అది మనకి వర్రీ అనేటువంటిది అలవాటు అవడం మనస్సుకి. నిద్ర చెప్పా కదా మేష్ గారు, ఒకసారి ఒక ఆయన ఏమయ్యా నిద్ర ఎందుకు పట్టలేదు అంటే, మా అమ్మాయికి పెళ్ళికి అవట్లేదు ఎందుకని నిద్ర పట్టలేదు అన్నట్టు. అండ్ మేస్టర్ అన్నారు, నిద్ర మేలుకుని కూర్చుంటే మీ అమ్మాయికి పెళ్ళి అయినట్టయితే మేమందరం కూడా వచ్చి చందా వేస్తామంటే నిద్ర మేలుకోవడం, మేమందరం కూడా కలిసి నిద్ర మేలుకుంటాం, మీ అమ్మాయికి తొందరగా పెళ్ళి అవుతుందేమో చూద్దాం అన్నారు మేస్టర్. అందుకని వర్రీ అనేటువంటిది దేని గురించి అయినా సరే, వర్రీ అనేటువంటిది అది ఇక్కడ చెప్తున్నారు. ది అవాయిడెన్స్ ఆఫ్ ఫెటీగ్ అండ్ వర్రీ, అది మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటిది. ఏ విషయాలైనా సరే మన డైలీ లైఫ్లో వర్రీ అనేటువంటి దాన్ని జాగ్రత్తగా మనం ఎలిమినేట్ చేసుకోగలిగితే దానివల్ల ఈ వైటల్ బాడీ అనేటువంటిది అంత బాగా పనిచేస్తుంది. Against all the above, at this time, climate, world conditions, environment, and our civilization militate, and the individual has therefore to resign himself to a state of affairs which lies outside his individual control. కొన్ని ఉన్నాయి మనకి, మనం వాటి కంట్రోల్ చేయడానికి మన చేతిలో ఉండదు. మన క్లైమేట్, మనం అంతా చుట్టూ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారు. అన్నీ చెట్లన్నీ కొట్టేసి ఇండస్ట్రీలు పెట్టడం, పంట పొలాలు తీసేసి పెద్ద పెద్ద కర్మాగారాలు, పెద్ద పెద్ద భవనాలు కట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల అనేకమైనటువంటి మార్పులు వచ్చి కాలుష్యం వచ్చేసి మనకి ప్రాణ శరీరం ఇబ్బంది పడేటువంటి స్థితి వస్తుంది. దాన్ని మనం ఏం చేయగలం? మన చేతిలో మన కంట్రోల్లో లేదు కదా. మనం చేయగలిగిందల్లా అక్కడ ఉండడం మానేసి ఎక్కడైతే సహజంగా ఉంటుందో అక్కడ మారిపోవడమే. ఎలా అంటే మా ఇల్లు ఎలా వదిలేస్తాను, అయితే అలాగే ఉండు. ఒక పక్కన మనం అనారోగ్యం, బాధ, అయ్యో ఇవన్నీ అనుకుంటూనే ఉంటాం, మళ్ళీ ఆ ఉన్న చోట ఎక్కడి నుంచి ఎలా వస్తాం అనుకోండి, రెండు ఎలా కుదురుతాయి. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, నువ్వు నీ కంట్రోల్ లేదు, అక్కడ నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు మనం మోడర్న్ దీంట్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నాం అనుకోండి, ఫ్లాట్స్లో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్లో ఉన్నాం. అది మనం ఒకళ్ళ కంట్రోల్ ఉండదుగా. మన ఇండివిజువల్ హౌస్ అయితే మనం అనుకున్నట్టు కంట్రోల్ ఉంటుంది. వాడు ఏదో అర్ధరాత్రి టకాటగా కొడుతుంటాడు పై ఫ్లాట్లో, వాడితో తగాదక్కడ పెట్టుకుంటాను రోజు వెళ్ళి, వాడు నా ఇంట్లో నేను కొట్టుకున్నా అంటాడు. మరి నువ్వు నిద్రపోవడానికి అవ్వదు. మరి మనం ఏం చేయాలి? అలాంటి చోట మానేసి మనం దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి. అందుకని నేను చెప్తున్నారు, నువ్వు నీ కంట్రోల్లో లేనటువంటి దాని గురించి నువ్వు అనవసరమైనటువంటి ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు అని చెప్తున్నటువంటిది. నీ ఇండివిజువల్ కంట్రోల్లో ఉన్నంత వరకు నువ్వు చేసుకోవచ్చు. నీ కంట్రోల్ లేదు అది. ఎన్విరాన్మెంట్ విషయాలు కానీ ఇవి అన్నీ కూడా. అందుకని ఇవన్నీ ఇలా ఉంటుండగా మాత్రం మన ప్రాణశక్తి అనేటువంటి ప్రాణ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఎలా చేస్తుంది? వీటిని ఇలా అరేంజ్ చేసుకోకుండా వీలు లేనటువంటి స్థితులు ఉంటే అది ఇక్కడ చెప్పినటువంటిది. అందుకని సన్షైన్, కేర్ఫుల్ డైట్ విత్ ఎంఫోసిస్ అపాన్ ది ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, అవాయిడెన్స్ ఆఫ్ ఫెటీగ్ అండ్ వర్రీ, ఈ మూడు కాకుండా నాలుగోది ఇది చెప్పారనమాట. మనకు సాధ్యం కానటువంటి పనులు కొన్ని ఉంటాయి, వాటిని మనం మార్చలేము. కాబట్టి మనం వాటిని దూరంగా ఉండడమే మనం చేయవలసిందే అన్నారు వాసుదేవ.